టాలీవుడ్ లో ట్వీట్ వార్ కొనసాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. పరోక్షంగా పవన్ ఉద్దేశిస్తూ సింగిల్ గా వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు నిర్మాత బండ్ల గణేష్, ఎమ్మెల్సీ నాగబాబు ఘాటుగా బదిలివ్వడంతో ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో జనసేన ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు పరోక్షంగా ప్రకాష్ రాజ్ను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఫోటోతో ఓ పోస్ట్ పెట్టారు. నాయకుడి మాటే అంతిమం, ఏది ఒప్పో ఏది తప్పో ఆయనకు మాత్రమే తెలుసు. మీ సందేహాలను పక్కన పెట్టండి, నోరు మూయండి, ఏ ప్రశ్నలు వేయకుండా నాయకుడిని అనుసరించండి అని అందులో పేర్కొన్నారు. దీంతో నాగబాబు వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ తిరిగి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. నాగబాబు చేసిన నోరు మూయండి అన్న వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ సందేహాలు ఆపేయండి, మీ నాలుకను సైలెంట్ చేయండి అంటే అర్థం ఏంటి? మేము గొర్రెలం కాదు, బానిస బ్రతుకు బ్రతకటానికి. ఈ బెదిరింపులొద్దు నాగబాబు, ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడిని అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది, అర్థమైందా అని తన పోస్టులో ఘాటుగా రాసుకొచ్చారు. సోషల్ మీడియా వేదికగా సామాజిక రాజకీయ అంశాలపై ఎప్పుడూ తన గళాన్ని వినిపించే ప్రకాష్ రాజ్ చేసిన ఈ తాజా ట్వీట్లతో 2 రోజుల నుంచి నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్ రాజ్ తాజా కౌంటర్కు నాగబాబు ఏ విధంగా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, టాలీవుడ్లో ప్రస్తుతం వారు జరుగుతుంది చెప్పవచ్చు. ఒకవైపు పవన్ కళ్యాణ్ వర్గము ఒకవైపు ఉంటే మరొక వైపు ప్రకాష్ రాజ్ సోలోగా ఉండటం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా ప్రకాష్ రాజు ఇటు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేస్తున్నటువంటి ట్వీట్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా వరకు కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేనకు, దాంతోపాటు పవన్ అభిమానించే వాళ్ళకు మాత్రం ఇది చాలా వరకు కూడా కోపం తెప్పిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దీనిపైన ఇప్పటికే ప్రముఖ నిర్మాత నటుడైనటువంటి బండ్ల గణేష్ చాలా గట్టిగానే స్పందించడం జరిగింది. ఆ తర్వాత ప్రముఖ నటి హేమ కూడా స్పందించడం జరిగింది. ఇలా వాళ్ళకు కూడా మళ్ళీ కౌంటర్లు ఇస్తూ మళ్ళీ ప్రకాష్ రాజు ట్వీట్స్ వేయటం కూడా జరిగిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఇలా జరుగుతున్న ఈ సమయంలోనే నాగబాబు ఇప్పుడు ప్రస్తుతం ఆయన కూడా కామెంట్స్ చేయడం జరిగింది. అయితే నాగబాబు చేసినటువంటి ఏదైతే ట్వీట్స్ ఉన్నాయో వాటిపైన మళ్ళీ ఇటు ప్రకాష్ రాజు కూడా చాలా ఘాటుగానే రిప్లై ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నాగబాబు ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించి మొత్తం కూడా అందరు కూడా ఒకవైపు ఉంటే ఇటు ప్రకాష్ రాజు చేస్తున్నటువంటి ట్వీట్స్ మాత్రం సోలాగా వేస్తున్నాడు. ఇప్పుడు అంటే ప్రకాష్ రాజు ఒక రకంగా చూసుకుంటే ఇటు పవన్ కళ్యాణ్ ఒక టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్న సందర్భం ఉంది అని చెప్పవచ్చు. అయితే ఆయన పవన్ కళ్యాణ్తో పాటు మిగతా వాళ్ళు కూడా దీనిపైన స్పందించకపోయినా కూడా ఆయనకి మద్దతు ఇచ్చే వాళ్ళు మాత్రం చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు, కౌంటర్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రకాష్ రాజు స్పందించిన దాన్ని బట్టి చూస్తుంటే నాగబాబు ఏ విధంగా స్పందిస్తాడు? ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్కి చాలా సంపూర్ణంగా ఎప్పుడు కూడా అండగా ఉండేటువంటి వ్యక్తుల్లో నాగబాబు ఒకటి ఉంటాడు. ఆయన పవన్ ఎటువంటి మాట కూడా అననివ్వని పరిస్థితి ఉంటుంది. అలాంటి నాగబాబు ఇప్పుడు మళ్ళీ ప్రకాష్ రాజుని ఏమంటాడు? గతంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గతంలో మా ఎలక్షన్స్ టైంలో చూసుకుంటే వీళ్ళు కలిసి పోటీ చేసిన, అంటే ప్రకాష్ రాజు పోటీ చేస్తుంటే ఆ సందర్భంలో నాగబాబు ఆయనకి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మంచు విష్ణు వర్గము ఇటు ప్రకాష్ రాజు వర్గం 2 వర్గాలు ఉన్న టైంలో ఇటు ప్రకాష్ రాజుకు సంపూర్ణ మద్దతు నాగబాబు ప్రకటించి ఆయనకు మద్దతుగా నిలవటం కూడా జరిగిన పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. అలాంటి నాగబాబుని ఇప్పుడు మళ్ళీ ఇటు టార్గెట్ చేసుకొని ఈ ప్రకాష్ రాజు మొత్తం కూడా ట్వీట్స్ చేయటం మాత్రము ఇప్పుడు ఆయన వర్గీయులకు కాదు ఇటు అందరికి కూడా కొంత కోపం తెప్పిస్తున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు నాగబాబు మళ్ళీ ఏ విధంగా రియాక్ట్ అవుతాడనేది చూడొచ్చు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజుతో మాత్రం కౌంటర్లు ఇవ్వటంలో చాలా మంది ప్రముఖులు మాత్రం చాలా మంది ఇప్పటికే ముందు వరుసలో ఉంటున్నారు. ఖచ్చితంగా ఈ ట్వీట్స్ ఇక్కడతో ఆగేలా కనిపించట్లేదు. అంటే ఓవరాల్ గా ఈ సినారియో చూస్తే చిన్న గాలివానగా మారే అవకాశం కనిపిస్తోంది. అంటే ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పైన ఇప్పటికే పలువురు స్పందించారు. ఇప్పుడు నాగబాబు స్పందించిన దానికి మరొకసారి రియాక్షన్ గా ట్వీట్ చేశారు. అంటే ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అసలు ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ ట్వీట్ కి సంబంధించి ఎటువంటి కౌంటర్ అటాక్స్ వస్తున్నాయి? ప్రస్తుతం ఇండస్ట్రీ మాత్రం దీనికి సంబంధించి ఎవరు కూడా స్పందించట్లేరు. కాకపోతే ఏంటంటే ప్రకాష్ రాజు కానీ ఇటు నాగబాబు కానీ వాళ్ళు స్పందిస్తున్న విధానం అంటే చూస్తుంటే పొలిటికల్గా కొంత ఇదవుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి జనసేనకు సంబంధించి నాగబాబు కానీ లేకపోతే హేమ కానీ అందులో ఉన్నటువంటి వాళ్ళు ఇటు కౌంటర్ ఇస్తున్నారు. దాంతోపాటు పవన్కి వీరభక్తుడిగా అని చెప్పుకునేటువంటి బండ్ల గణేష్ కూడా ప్రకాష్ రాజ్ పైన చాలా ఘాటుగానే స్పందించడం జరిగింది. వీరందరూ వన్ సైడ్గా మాత్రము ఎప్పుడు కూడా ఇటు
ప్రకాష్ రాజుని మాత్రం ఎవరైనా సరే కౌంటర్లు మాత్రం ఇస్తున్న పరిస్థితి ఏదని చెప్పవచ్చు. మరి ప్రకాష్ రాజు ఇప్పుడు మళ్ళీ రియాక్ట్ అయితే మాత్రం ఇంకా ఘాటుగానే స్పందించే అవకాశం అయితే ఉంది. ఇండస్ట్రీలో మాత్రం అంటే ఇది ప్రస్తుతం అయితే ఎవరు కూడా ఇండస్ట్రీ పరంగా మాట్లాడరు. ఎందుకంటే సినిమా వచ్చేటానికి వేరే ఉంటుంది, ఇటు పొలిటికల్గా వచ్చేటానికి వేరే ఉంటుంది. ఎవరు ఎప్పుడు మాట్లాడినా మళ్ళీ అది రాజకీయంగా ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంటాయి కాబట్టి దీనిపైన మాత్రం పొలిటికల్గా మాత్రం వాళ్ళు మాట్లాడలేరు ఇండస్ట్రీ నుంచి మాత్రం. కాకపోతే ఎవరైతే వ్యక్తిగతంగా పాలిటిక్స్కి సపోర్ట్గా కొంతమంది ఉంటారో వాళ్ళు మాత్రం దీనిపైన ముఖ్యంగా ఇప్పుడు జనసేనకి సపోర్ట్గా ఉన్నటువంటి బండ్ల గణేష్ కానీ, ఇటు హేమ కానీ, నాగబాబు కానీ ఇలాంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా అయితే ప్రకాష్ రాజ్కి అయితే చాలా ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు, కౌంటర్లు ఇస్తున్నారు. ఇక ముందు కూడా గట్టిగానే మాట్లాడే అవకాశం అయితే ఉందని కూడా చెప్పవచ్చు. అయినా కూడా ఇప్పుడు ప్రకాష్ రాజ్కి మాత్రం ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు కూడా ప్రత్యక్షంగా ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ కానీ ఏది కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఇది ఇండస్ట్రీ సమస్య కాదు, అతను ఏదో వ్యక్తిగతంగా కానీ లేదా అతని యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు కాబట్టి అతని ఆ అభిప్రాయానికి మన కౌంటర్ ఇవ్వాల్సిన అవసరము లేకపోతే దానిపైన మాట్లాడాల్సిన అవసరం కూడా లేదన్నట్టుగానే చెప్తున్నారు హరీష. థ్యాంక్ యూ వెంకట్.